ఈరోజు మార్నింగ్ న్యూస్లో చేదు వార్త ఏంటంటే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత గారు మృతి చెందడం అనేది జరిగింది కార్ యాక్సిడెంట్లో. సో దాదాపుగా అంటే 2 నెలలు కూడా కాలేదు వారు ఎమ్మెల్యే అయ్యి. ఇదే నెలలో గత సంవత్సరంలో వారి తండ్రి గారు సాయన్న గారు మృతి చెందడం అనేది జరిగింది. సో సంవత్సర కాలంలోనే ఈ విధంగా తండ్రి కూతుర్లు మృతి చెందడం నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు నిజంగా ఒక చేదు వార్త అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే కంటోన్మెంట్ ప్రజలకు కూడా ఒక విషాద వార్త అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే మృత్యువు కూడా ఏ విధంగా వెంటాడింది అనేది కూడా చూసుకున్నట్టయితే ఇదే నెలలో దాదాపుగా 3 సార్లు 60 రోజుల్లో 3 సార్లు కూడా మృత్యువు వెంటాడి చివరిగా 3వసారి బలైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో లాస్యను వెంటాడిన మృత్యువు 60 రోజుల్లో 3 ప్రమాదాలు, ఇవాళ మృతి అని చెప్పేసి వార్త చూసుకున్నట్టయితే కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అతి వేగంగా దూసుకెళ్లిన ఆమె కారు అదుపు తప్పి డివైడర్ను కొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కేవలం 2 నెలల్లోనే లాస్య మృతి చెందడంతో బీఆర్ఎస్ పార్టీలో విషాదం నెలకొంది. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత లాస్య నందిత కాలం అంతగా కలిసి రాలేదు. ఎమ్మెల్యేగా గెలిచిన 60 రోజుల్లో ఆమె వరుస ప్రమాదాలకు గురయ్యారు. గత నెలలో బోయిన్పల్లిలో ఓ ఆసుపత్రిలో లాస్య లిఫ్ట్ ప్రమాదానికి గురయ్యారని చెప్పేసి కూడా చెప్పారు. సో 60 రోజుల్లో మొదటి ఇన్సిడెంట్స్ ఇదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. గత నెలలో బోయిన్పల్లిలో ఒక ఆసుపత్రిలో కార్యక్రమానికి వెళ్తుండగా లాస్య లిఫ్ట్ ప్రమాదానికి గురి కావడం అనేది జరిగింది. అప్పుడు అతి కష్టం మీద బయటికి తీయడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఈ ప్రమాదం నుండి ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇదిలా ఉండగానే ఈ నెల 13వ తేదీన లాస్య నందిత మరో ప్రమాదానికి గురయ్యారు. ఫిబ్రవరి 13వ తేదీన బీఆర్ఎస్ నల్గొండ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు హాజరై తిరిగి హైదరాబాద్ వస్తుండగా లాస్య కారు నార్కెట్పల్లి వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుండి కూడా ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో లాస్య నందిత గారు ఢీకొని ఓ హోంగార్డ్ మృతి చెందాడు. ఇదిలా ఉండగానే ఇవాళ మరోసారి లాస్య నందితను మృత్యు వెంటాడింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో 60 రోజుల్లో 3 సార్లు ఆమెని మృత్యు వెంటాడడం, 3వసారి ఆమె మృత్యువుకి బలి కావడం అనేది జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు శుక్రవారం తెల్లవారుజామున ఓఆర్ఆర్పై ప్రమాదానికి గురికాగా లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. 3వసారి మృత్యు ఆమెను వదిలిపెట్టలేదు. ఎమ్మెల్యేగా ఎన్నికైన 2 నెలల వరుస ప్రమాదాలకు గురై చివరికి ఇవాళ మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురే లాస్య నందిత. గతేడాది ఫిబ్రవరి 19వ తేదీన సాయన్న అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య కంటోన్మెంట్ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేకి గెలుపొందారు. ఏడాది వ్యవధిలోనే తండ్రి కూతుర్లు మృతి చెందడంతో కంటోన్మెంట్లో విషాదం నెలకొన్నదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇంకో వార్త చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదానికి ముందు అసలు ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్ ప్రమాదంలో మరణించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆమె కారు ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తేల్చాల్సి ఉంది. అయితే లాస్య నందిత బాసర నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఓఆర్ఆర్పై కారు ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రధాన అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రమాదానికి ముందు ఎమ్మెల్యే లాస్య నందిత సదాశివపేట్ దర్గాలో కుటుంబ సభ్యులతో ప్రార్థనకు వెళ్ళినట్టు ఊహాగానాలు వస్తున్నాయి. లాస్య నందితకు వరుస ప్రమాదాలు, అనారోగ్యం కారణంగా సదాశివపేట బాబా దగ్గర ప్రత్యేక పూజలు చేయించుకోవడానికి వెళ్ళినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం లాస్య కుటుంబం మూసాపేట వెళ్ళిపోయారని, అయితే మరోసారి సదాశివపేటకు తిరిగి లాస్య ఆకాష్ వెళ్ళారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అంటే గత కొన్ని రోజులుగా ఆమె హెల్త్ పరంగా కావచ్చు, తర్వాత వరుస ప్రమాదాలకు గురి కావడం, సో సదాశివపేట దగ్గర ఉన్న దర్గా దగ్గరికి వెళ్ళారని చెప్పేసి కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అలాగే ఉదయం పూట అంత దాదాపుగా 500 మీటర్ నుంచే హెడ్లైట్ ఊడిపోయినట్టు కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. అలాగే సడన్గా మరి ఏదైనా కార్ అడ్డం వస్తే బ్రేక్ కొట్టారా, లేకపోతే హ్యాండ్ బ్రేక్ యూజ్ చేశారా, అండ్ మధ్యలో కూర్చున్న లాస్య నందిత సీట్ బెల్ట్ పెట్టుకున్నా కూడా
బతికేవారు తీవ్ర గాయాలతోటైనా సరే బతికేవారు అని చెప్పేసి అంటున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడమే మృత్యు అంటే చనిపోవడానికి గల కారణం అని చెప్పేసి కూడా అంటున్నారు. సో చాలా సందర్భాల్లో పోలీసులు కూడా పదే పదే చెప్తున్నారు, సెలబ్రిటీలు కూడా పదే పదే చెప్తున్నారు సీట్ బెల్ట్ని, అలాగే బైక్ మీద వెళ్తున్న వాళ్ళు హెల్మెట్ని పెట్టుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకవేళ సీట్ బెల్ట్ పెట్టుకొని ఒకవేళ ఆమె ముందులో సీట్లో కూర్చున్నా కూడా బతికేది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఆమె మృతికి చాలామంది నాయకులు, రాజకీయ నాయకులు కూడా సంతాపం తెలియజేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు.